నవీన గారు, ఆడపడుచు అర్ధమొగుడు అంటారు కదా! ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పిల్ల అత్తగారింటికెళ్తుంది. ఎళ్ళిన తర్వాత అత్తగారికి ఆల్రెడీ కూతురుంటుంది. ఈవిడ కోడలుగా వెళ్తుంది. ఇప్పుడు కూతుర్ని, కోడల్ని ఒకేలా చూసుకున్నా, లేకపోతే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువిచ్చిందనిపించో ఏదైనా జరిగినప్పుడు కూతురు కొంచెం నొచ్చుకోవడము, ఇన్నాళ్ళు మట్టి ఉన్న నాకంటే కోడలు ఎక్కువైపోయిందన్న ఫీలింగ్ కూతురికి రావచ్చు. అలా రాకుండా కోడల్ని, కూతుర్ని ఎలా చూసుకోవాలి ఒక ఇన్‌లాస్? లేదా ఆ కోడలికి, ఆడపడుచుకి మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఎలా బ్యాలెన్స్ జేసుకోవాలి అనేది తెలుసుకోవాలండి. రూపాయి ఇప్పుడు ఇదివరకి నేనెప్పుడు చెప్తా ఉండేదాన్ని కదా! ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకో సెట్ ఆఫ్ పేరెంట్స్ దగ్గరికి ఆడపిల్లని పంపిస్తాం. హ్మ్. సో, ఈ పేరెంట్స్ దగ్గర నుంచి ఆ పేరెంట్స్ దగ్గరికి ఆ పాప ఎళ్తాంది. సో, కమింగ్ టు దిస్ క్వెషన్ ఆఫ్ యువర్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడున్న పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు షీ గ్రూ అప్ విత్ అస్. మనతో ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో పుట్టి, పెరిగి, మంచి, చెడు అన్నీ తెలిసి, ఆ అట్మాస్ఫియర్ తెలిసి, ఒక రకమైన అలవాట్లకు అలవాటు పడి, కలిసి మనతో పెరిగిన పిల్ల. ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్ల కూడా అలాగే అక్కడ అట్మాస్ఫియర్‌కి, అక్కడ పేరెంట్స్ సెట్‌లో పెరిగి ఇక్కడికొస్తున్నప్పుడు లైఫ్ స్టైల్‌లో గానీ, పద్ధతుల్లో గానీ కొంచెం కొన్ని వివరాల్లో డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇన్‌లాస్ ఎట్లా చేయాలంటే, పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఒక రకంగా, పెళ్లి అయ్యి బయటికెళ్ళిపోతే ఇంకొక రకంగా ఉంటుంది లైఫు. హ్మ్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు నన్ను ఫాలో అవ్వాలి, నేను చెప్పింది వినాలని నేను అనట్లేదు. జనరల్ కామన్ సెన్స్ మాట్లాడుతున్నాను నేనంతే. ఇద్దరికీ ఏంటంటే కంపారిజన్స్ తీసుకురావటం చేయకూడదు. ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళవుతారు. 1, 2 ఏళ్ళు తేడా ఉంటుంది. ఆ వయసు పిల్లలే కదా ఉంటారు. సో, కంపారిజన్స్ తేవటం, లేకపోతే ఏదైనా మనం చేసే మంచి చెడులో కూడా ఇద్దరికి తేడాగా చేయటం. దే షుడ్ నాట్ డూ. మనకిద్దరు పిల్లలున్నప్పుడు మనం ఎలా చూసుకుంటామో, ఆ బిహేవియర్ ఇంట్లో చూపిచ్చాలి. ఇద్దరిని అప్రిషియేట్ చేయటం, ఇద్దరికీ ఒక పనిని డిస్ట్రిబ్యూట్ చేసివ్వటం. తనకు కొంచెం, తినకు కొంచెం. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరికీ సమానంగా పంచటం. బయటికెళ్ళినప్పుడు మనం ఏమైనా తెచ్చినప్పుడు కూడా ఇద్దరికీ వాళ్ళకిష్టమైనది, వాళ్ళకి నచ్చే విధంగా ఏది మన అమ్మాయికి చేస్తామో అదే ఈ పాపకు కూడా చేయటం. ఒకళ్ళని ఎక్కువ తక్కువలుగా చూడకుండా బ్యాలెన్స్ చేసుకోవటం. ఇవన్నీ చేస్తే ఇక్కడ ఏ ఇబ్బందులు రావు.